You can follow me on Instagram and తెలుగులోనే మొట్టమొదటి ప్రోగ్రామింగ్ పాడ్కాస్ట్ విచ్ ఇస్ మన తెలుగు ప్రోగ్రామింగ్ పాడ్కాస్ట్ బై వంశీ భవాని. వినడం మాత్రం మర్చిపోకండి. అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. సో ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటి అంటే మన ఎస్క్యూఎల్ 3-part సిరీస్ ఉందో దాంట్లో పార్ట్ 3 ఇవాళ డిస్కస్ చేయబోతున్నాం. అండ్ ఈ పార్ట్ 3లో ఆల్రెడీ చెప్పినట్లుగా జాయిన్స్ అనే కాన్సెప్ట్ మొత్తం చాలా డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ ఒకవేళ మీరు వంశీ భవాని ఛానల్ కొత్తది కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ దగ్గర కూడా షేర్ చేయడం మర్చిపోకండి. సో ముందుగా నేను మీకు జాయిన్స్ అనే కాన్సెప్ట్ చెప్పాలి అంటే, అండ్ వన్ మోర్ థింగ్, మీరు డైరెక్ట్గా ఈ వీడియో చూస్తున్నారు అనుకుంటే కనుక ఐ వుడ్ రికమెండ్ దట్ ముందున్న 2 వీడియోస్ ఏదైతే ఉన్నాయో అవి కూడా చూసేయండి. పెద్ద పెద్ద వీడియోస్ ఏం కాదు, మేబీ ప్రతి వీడియో లెస్ దెన్ 30 minutes ఉంటుంది. సో అది చూసి మీకు వస్తే మేబీ ఈ 3 వీడియోల తర్వాత ఎస్క్యూఎల్లో మీకు మ్యాక్సిమం డౌట్స్ అనేవి క్లియర్ అయిపోతాయి. సో సిరీస్ని ఫాలో అయ్యి ఇక్కడికి లైక్ వస్తే దట్ విల్ బీ మోర్ బెనిఫిషియల్ ఫర్ యూ. సో జాయిన్స్ అనే టాపిక్ని డిస్కస్ చేసే ముందు ఓకే, ముందుగా కార్టీషియన్ ప్రొడక్ట్ అనే కాన్సెప్ట్ మీకు తెలియడం చాలా ఇంపార్టెంట్. ఎందుకన్నా అంటే ఈ కార్టీషియన్ ప్రొడక్ట్ చెప్పాక ఇక్కడి నుంచి ఎప్పుడైతే నేను జాయిన్స్ అనే కాన్సెప్ట్ చెప్పడం మొదలు పెడతానో మీకు అర్థమవుతుంది కార్టీషియన్ ప్రొడక్ట్ అనే ఎగ్జాంపుల్ ఆర్ కాన్సెప్ట్ మనకి ఎందుకు ఇంపార్టెంట్ అని. సో నేను కార్టీషియన్ ప్రొడక్ట్ అనే కాన్సెప్ట్ చెప్పడానికి మేబీ డైరెక్ట్గా చెప్పడం కంటే ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తే చాలా నీట్గా అర్థమవుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. సో అందుకని ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటా. ఓకే, అండ్ లెట్ మీ టెల్ యూ, జాయిన్స్ కానీ కార్టీషియన్ ప్రొడక్ట్స్ కానీ ఇవన్నీ ఏంటి అంటే ఇప్పటిదాకా మనం రాసుకున్న క్వెరీస్, మనం రాసుకున్న స్టేట్మెంట్స్ అన్నీ ఏం చేసాం, ఒక టేబుల్ ఉంటే ఓకే, ఆ టేబుల్లో ఏవైతే ఎంట్రీస్ ఉంటాయో, రికార్డ్స్ ఉంటాయో అండ్ ఈ కాలమ్స్ ఉంటాయో ఓకే, వీటి మీద మనకు కావాల్సిన ఒక స్పెసిఫిక్ టాస్క్ని పర్ఫామ్ చేయడానికి క్వెరీస్ని రన్ చేసాం. దీని మీద ఒక సింగిల్ టేబుల్ మీద. బట్ మనకి రియల్ టైమ్ సినారియోస్లో ఏమవుతుంది అంటే మోర్ దెన్ 1 టేబుల్స్ని లింక్ చేయవలసిన వస్తుందన్నమాట. సో అటువంటి సమయంలో ఎప్పుడైతే మనం 2-3 టేబుల్స్ యొక్క డేటాని లింక్ చేసి మన ఫైనల్ అవుట్పుట్ తెచ్చుకోవాలో అప్పుడు మనకి ఈ జాయిన్స్ కానీ లైక్ దిస్ కాన్సెప్ట్స్ ఆర్ వెరీ హ్యాండీ అనమాట. సో అందువల్ల డిస్కస్ చేసుకుంటాం. సో కాబట్టి మనం డిస్కస్ చేయబోతుంది దాని గురించే కాబట్టి ఆబ్వియస్లీ మనకి 2 టేబుల్స్ ఉండాలి. ఓకే, అండ్ ఇవి ఆ 2 టేబుల్స్ అనుకోండి. ఓకే, దీంట్లో మనకి 3 ఉన్నాయనుకోండి, దీంట్లో మనకి 2 ఉన్నాయనుకోండి కాలమ్స్. దీని పేరు ఏ, ఇది బి, ఇది సి, ఇది డి, ఇది ఈ అనుకుందాం. ఓకే, అండ్ లెట్ ద ఎంట్రీస్ బి 1A బి, 2C డి, 3E ఎఫ్, ఇది 1C 2D. ఈ విధంగా మన దగ్గర 2 టేబుల్స్ ఉన్నాయనుకుందాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ టేబుల్ పేరు లెట్స్ టేక్ P అండ్ ఈ టేబుల్ పేరు లెట్స్ టేక్ Q. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి అంటే P కార్టీషియన్ ప్రొడక్ట్ Q, ఇది మనకు కావాలి. సో బేసిక్గా ఈ ఎక్స్ ఏదైతే ఉందో ఈ ఎక్స్ని మనం కార్టీషియన్ ప్రొడక్ట్గా లేక ఒక సింబల్గా డినోట్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఈ కార్టీషియన్ ప్రొడక్ట్ ఏంటో కావాలి. సో కార్టీషియన్ ప్రొడక్ట్ అంటే ఏం లేదు, మనకి సెట్ థియరీలో కూడా కార్టీషియన్ ప్రొడక్ట్ అనే టాపిక్ మీరు వినుంటారు. దాంట్లో కూడా ఏముంది, ఫర్ ఎగ్జాంపుల్ ఏబి ఒక సెట్లో ఉన్నాయి, బీసీ ఒక సెట్లో ఉన్నాయి, ఆర్ ఏబి ఒక సెట్లో, సిడి ఒక సెట్లో ఉన్నాయి. దెన్ ఏసీ బీడి సిమిలర్లీ ఏడి బీసీ, దీస్ ఆర్ కార్టీషియన్ ప్రొడక్ట్ ఎలిమెంట్స్. సో అదేవిధంగా ఇప్పుడు కార్టీషియన్ ప్రొడక్ట్ ఏమవుతుంది అంటే కార్టీషియన్ ప్రొడక్ట్ అంటే నథింగ్ బట్ క్రాస్ ప్రొడక్ట్ అనమాట. సో ఏవైతే మనకి 2 ఉన్నాయో టేబుల్స్, ఆ 2 టేబుల్స్ యొక్క క్రాస్ ప్రొడక్ట్. సో క్రాస్ ప్రొడక్ట్ కాబట్టి మనకి టోటల్ దీంట్లో 2, దీంట్లో 3 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి మన ఫైనల్ క్రాస్ ప్రొడక్ట్లో 5 ఉంటాయి, అది షూర్ కదా. సో 2, 3, 4, 5. ఓకే, ఏబిసిడి అండ్ ఈ. ఇప్పుడు ఇక్కడ వరకు ఓకే, దీంట్లో మనకి ఏం ఇష్యూ లేదు. ఇప్పుడు ఈ ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో దీంట్లో నంబర్ ఆఫ్ రికార్డ్స్ 3, దీంట్లో 2. రికార్డ్స్ అంటే నా ఉద్దేశం కాలమ్స్ కాదు, ఇవి
ఇదొక రికార్డ్, ఇదొక రికార్డ్, ఇదొక రికార్డ్. దీంట్లో 2 ఉన్నాయి. ఓకే. సో ఇప్పుడు కార్టేషియన్ ప్రొడక్ట్ పీకి క్యూకి ఎలా చేయాలి అంటే, ప్రతి ఒక్క రికార్డ్కి ఏదైతే పీలో ఉందో, ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ క్రాస్ బి తీసుకుంటే, ఏ అనేది ఒక టేబుల్, బి అనేది ఒక టేబుల్ అనుకుంటే, ఏలో ఉన్న ప్రతి రికార్డ్కి బిలో ఉన్న ప్రతి రికార్డ్తో క్రాస్ ప్రొడక్ట్ చేయాలి. అంటే ఏలో ఉన్న ఫస్ట్ రికార్డ్ ఏంటి, 1AB. సో 1AB క్రాస్ ప్రొడక్ట్ విత్ ఫస్ట్ 1C. సో 1C. అదేవిధంగా 1AB 2D. అదేవిధంగా సెకండ్ది 2CD 1C. ఓకే. అదేవిధంగా 2CD 2D. అదేవిధంగా 3EF 1C. ఓకే. అదేవిధంగా 3EF 2D. ఓకే. ఇది కూడా దీంట్లో పార్టే. సో ఇది మనకి కార్టేషియన్ ప్రొడక్ట్ అనమాట. ఓకే. సో పీ కార్టేషియన్ ప్రొడక్ట్ క్యూ అనేది ఈ టేబుల్ అనమాట. సో ఓకేనా, బాగానే ఉంది, ఈ కాన్సెప్ట్ అర్థమైంది. సో మనం జాయింట్స్ అనే టాపిక్కి ఇది ఎందుకు అవసరం అంటే, ఆన్సర్ చాలా సింపుల్. ఇప్పుడు మనం పీ క్రాస్ క్యూ అనేది ఏదైతే ఉందో అది డైరెక్ట్గా అప్లై చేస్తే మనకి ఈ టేబుల్ వచ్చింది. ఓకే. ఇప్పుడు జాయింట్స్ అనేవి నథింగ్ బట్ ఒక సబ్సెట్ ఆఫ్ దిస్ టేబుల్ అని చెప్పి మీరు అనుకోవచ్చు. సబ్సెట్ అనేది ఏ విధంగా అంటే, ఏ విధమైన సబ్సెట్ అన్నా అంటే, సో ఇక్కడ మనం 2 టేబుల్స్కి డైరెక్ట్గా ప్రతి ఒక్క రికార్డ్ ఫస్ట్ టేబుల్లో ఉన్న దానితో సెకండ్ టేబుల్తో ఉన్న దాని రికార్డ్స్తో క్రాస్ మల్టిప్లై చేసి, క్రాస్ ప్రొడక్ట్ తెప్పించి మనం డైరెక్ట్గా ఎంటర్ చేస్తాం. బట్ మనం ఎటువంటి కండిషన్స్ చెక్ చేయలేదు. ఓకే. బై కండిషన్స్ ఒకవేళ ఏ యొక్క వాల్యూ 1 అయితేనే అవుట్పుట్లోకి రావాలి, ఆర్ బి అండ్ సి వాల్యూ సేమ్ ఉంటేనే అవుట్పుట్లో రావాలి, ఆర్ ఏ అండ్ డి వాల్యూ సేమ్ ఉంటేనే అవుట్పుట్లో రావాలి అన్న వెంటనే ఏమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను పీ క్రాస్ క్యూ ఇచ్చాను. పీ క్రాస్ క్యూ కార్టేషియన్ ప్రొడక్ట్ ఓన్లీ వెన్ ఏ ఈక్వల్ టు డి అనుకుందాం. ఇది ఒక కండిషన్ ఇచ్చాను అనుకుందాం. ఓకే. ఇటువంటి కండిషన్ ఇచ్చిన వెంటనే ఈ రికార్డ్ అండ్ ఈ రికార్డ్ ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి కదా. మనకు మిగిలేది ఫస్ట్ది, అదేవిధంగా 1 2 3 4ది. సో ఈ 2 రికార్డ్స్ మాత్రమే మిగులుతాయి. సో ఇది కూడా ఒక టేబులే. ఇది కూడా మనం కార్టేషియన్ ప్రొడక్ట్ చేస్తేనే వచ్చింది. బట్ కార్టేషియన్ ప్రొడక్ట్ మీద మనం ఒక కండిషన్ అప్లై చేస్తే వచ్చింది. సో ఎప్పుడైతే ఒక కార్టేషియన్ ప్రొడక్ట్ మీద మనం ఒక కండిషన్ అప్లై చేస్తామో, ఆ కండిషన్ అప్లై చేసినప్పుడు వచ్చిన ఏదైతే మనకి అవుట్పుట్ ఉందో దాన్ని జాయిన్ అంటారు. సో అ కార్టేషియన్ ఫాలోడ్ బై, ఓకే, ఐ హోప్ మీకు అర్థమవుతుందని. ఒక కార్టేషియన్ ప్రొడక్ట్ ఫాలోడ్ బై అంటే ఒక కార్టేషియన్ ప్రొడక్ట్ వెంటనే ఒకవేళ మనకు ఒక కండిషన్ బేస్డ్ సెలెక్షన్ ఉంటే, అటువంటప్పుడు దాన్ని మనం కార్టేషియన్ ప్రొడక్ట్ అనకుండా ఏమంటామంటే, సో వీడియో కార్టేషియన్ ప్రొడక్ట్ అని డైరెక్ట్గా చేసేసినవి ఎటువంటి కండిషన్ చెక్ చేయకుండా. బట్ ఎప్పుడైతే కండిషన్ చెక్ చేస్తున్నాం కార్టేషియన్ ప్రొడక్ట్ మీద, ఆ కార్టేషియన్ ప్రొడక్ట్ని మనం అప్పుడు జాయిన్ అని పిలవచ్చు. సో దట్ ఈస్ బేసిక్లీ వాట్ ఈస్ జాయిన్. ఓకే. ఇప్పుడు మనకి రకరకాల జాయిన్స్ ఉంటాయి. బేస్డ్ ఆన్ వాట్, మీరు చెప్పండి. రకరకాల జాయిన్స్ దేన్ని బేస్ చేసుకుని ఉండొచ్చు? చూడండి, మీరు ఈ విషయం చాలా క్లారిటీగా తీసుకోండి. కార్టేషియన్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఇది సింపుల్. దీని మీద ఎప్పుడైతే మీరు కండిషన్ అప్లై చేస్తారో, ఒక కండిషన్ మీద అప్లై చేస్తారో, అప్పుడు మీకు వచ్చేది ఏంటి? అవుట్పుట్ జాయిన్. ఇది క్లియర్ కదా మీరు? ఓకే. సో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాయిన్స్ ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాయిన్స్ ఉన్నాయంటే కారణం ఏంటి? లైక్ ఏ విధంగా మనం దాన్ని డిఫరెంట్ టైప్స్లో డివైడ్ చేయగలం? కార్టేషియన్ ప్రొడక్ట్ అయితే కామనే, దాంట్లో మీరు మార్చడానికి ఏముండదు. ఏ 2 టేబుల్స్ ఇచ్చినా ఆ 2 టేబుల్స్లో మీరు కార్టేషియన్ ప్రొడక్ట్ అనేది ఏం చేంజ్ చేయలేరు. మహా అయితే మీరు ఏం చేంజ్ చేయగలరు? ఈ యొక్క కండిషన్ చేంజ్ చేయగలరు. సో బేస్డ్ ఆన్ వాట్ టైప్ ఆఫ్ కండిషన్స్ యు ఆర్ స్పెసిఫైయింగ్, బేస్డ్ ఆన్ మీరు ఎటువంటి కండిషన్స్ అనేవి
అప్లై చేస్తున్నారో ఒక కార్టెసియన్ ప్రోడక్ట్ ఫామ్ చేశాక దాని నుంచి ఒక అవుట్పుట్ టేబుల్ రావడానికి ఆ కండిషన్ బేస్ చేసుకుని మనకి ఈ జాయింట్స్ అనేవి డిఫరెంట్ టైప్స్గా క్లాసిఫై అయ్యాయి అన్నమాట. ఓకే, దాంట్లో ఫస్ట్ టైప్ ఆఫ్ జాయిన్ ఏంటి అంటే న్యాచురల్ జాయిన్. ఓకే, న్యాచురల్ జాయిన్. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తాను న్యాచురల్ జాయిన్ కూడా. లెట్స్ టేక్ దిస్ ఎగ్జాంపుల్. దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ 3 ఉన్నాయి, ఏ బి సి, ఏ డి. దీంట్లో 2 ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ 1 2 ఏసి బిడి. దీంట్లో 2 ఉన్నాయి 1 డి 3 ఈ. ఓకే, దీస్ ఆర్ 2 టేబుల్స్. ఈ టేబుల్ పేరు ఫర్ ఎగ్జాంపుల్ పి అనుకుందాం, ఈ టేబుల్ పేరు క్యూ అనుకుందాం. ఓకే, పి అండ్ క్యూ. ఇప్పుడు పి న్యాచురల్ జాయిన్ క్యూ ఏమవుతుంది అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏవైతే కామన్ యాట్రిబ్యూట్స్ ఉంటాయో, నేను ఆల్రెడీ చెప్పాను, మన రోస్ని రికార్డ్స్ అంటాం, కాలమ్స్ని యాట్రిబ్యూట్ అంటాం, రోస్ని టపల్స్ కూడా అనొచ్చు, చెప్పాను ఆల్రెడీ కదా ఫస్ట్ వీడియోలో. సో ఎప్పుడైతే మనకి యాట్రిబ్యూట్స్ సేమ్ ఉంటాయో 2 టేబుల్స్లో, ఓకే, ఇప్పుడు దీంట్లో మధ్యలో మనకి ఏమైనా యాట్రిబ్యూట్స్ సేమ్ ఉన్నాయా? ఎస్, ఏ అనే యాట్రిబ్యూట్ కామన్ కదా. బై సేమ్ ఉన్నాయా అనే దాని యొక్క మీనింగ్ ఏంటంటే ఆ 2 యాట్రిబ్యూట్స్ పేర్లు సేమ్ ఉన్నాయా ఏదైనా 2 టేబుల్స్లో. సో మనకి ఈ 2 టేబుల్స్లో ఏ అనే యాట్రిబ్యూట్ యొక్క పేరు సేమ్, ఏంటి? ఏ. ఓకే, సో ఇటువంటి సమయంలో ఎప్పుడైతే మీరు న్యాచురల్ జాయిన్ అప్లై చేస్తారో మనకు వచ్చే అవుట్పుట్ ఏంటి అంటే ఎప్పుడైతే కామన్ యాట్రిబ్యూట్ యొక్క వాల్యూ సేమ్ ఉంటుందో ఓన్లీ వాటి యొక్క అవుట్పుట్ వస్తుంది మనకి. సో మనకి టోటల్ ఎన్ని ఉన్నప్పుడు ఏబిసి, దీనిలో ఏ కామన్ కాబట్టి ఆల్రెడీ ఏ ఉంది, డి, సో 4 ఉన్నాయి. ఏ బి సి డి. ఎప్పుడైతే ఈ రెండింటి వాల్యూస్ సేమ్ ఉంటుందో, సో ఇక్కడ 1 ఉంది, సో 1 ఉన్న వెంటనే మీరు ఏం సో పీ క్యూ కదా, సో పీ నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ మనకి 1 ఉంది, సో 1 ఉంది కాబట్టి క్యూలో 1 ఏమైనా ఉందా అని చెక్ చేయాలి. ఉంది, సో వెంటనే ఎంటర్ చేయాలి. ఏకి 1, బికి ఏ, సికి బి అండ్ డికి డి. నెక్స్ట్ దీన్ని చెక్ చేయాలి. సో దీంట్లో 2 ఉంది, సో 2కి కరస్పాండింగ్ దీంట్లో 2 అనే వాల్యూ ఏమైనా ఉందా? లేదు, 3 ఉంది. ఓకే, కాబట్టి ఇది ఎంటర్ అవ్వదు, దట్స్ ఆల్. అదేవిధంగా 3 ఉంది, దీంట్లో 3 ఉందా? లేదు, సో దిస్ విల్ బి ద ఓన్లీ అవుట్పుట్. సో ఓన్లీ ఒకే ఒక టపుల్ ఉంటుంది మనకి పి న్యాచురల్ జాయిన్ క్యూలో. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో పి న్యాచురల్ జాయిన్ క్యూలో, ఎందుకంటే కామన్ యాట్రిబ్యూట్తో మ్యాచ్ అయ్యేది దీంట్లో ఒకటి, దీంట్లో ఒకటి, ఒకే టపుల్ ఉంది రెండిట్లో. సో అందువల్ల మనకి ఒకే టపుల్ దీంట్లో వస్తుంది, దట్ ఈస్ న్యాచురల్ జాయిన్. నెక్స్ట్ మనం వేరే టైప్ ఆఫ్ జాయిన్ తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం మేబీ అవుటర్ జాయిన్, లెఫ్ట్ అవుటర్ జాయిన్, రైట్ అవుటర్ జాయిన్, ఫుల్ అవుటర్ జాయిన్, ఈ పేరు మీరు వినుంటారు, ఆర్ఎస్క్యూఎల్ పేరు విని ఉంటాయి మీరు. సో వాటి గురించి ఇలా డిస్కస్ చేసుకుందాం. సో మళ్ళీ 2 ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది పి టేబుల్, ఇది క్యూ టేబుల్. స్క్రీన్ మీద రావట్లేదు అనుకుంటా, ఓకే ఇప్పుడు వస్తుంది. సో ఇది క్యూ టేబుల్, దీంట్లో 2 అట్రిబ్యూట్స్ ఉన్నాయి, సింపుల్ తీసుకుందాం ఎగ్జాంపుల్. దీంట్లో 2 ఉన్నాయి, ఇది ఏబి, ఇది సిడి. దీంట్లో 1A ఉంది, 2C ఉంది, దీంట్లో 1B ఉంది, 3D ఉంది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ లెఫ్ట్ అవుటర్ జాయిన్ ఇది డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో లెఫ్ట్ అవుటర్ జాయిన్ యొక్క అవుట్పుట్ ఏమవుతుంది అంటే ఆబ్వియస్లీ జాయిన్ అంటే 2 టేబుల్స్ మనం అప్లై చేస్తాం. సో మనం పి అవుటర్ జాయిన్ క్యూ, లెఫ్ట్ అవుటర్ జాయిన్ క్యూ డిస్కస్ చేస్తున్నాం. సో పి క్యూ రెండిట్లో అట్రిబ్యూట్స్ అన్నీ దీంట్లో ఉంటాయి. దీంట్లో ఏమన్నా ఏబిసిడి. సో ఏబిసిడి అనేది దీంట్లో ఉంటుంది అవుట్పుట్, ఏబిసిడి. సో దీంట్లో మీకు ఏం జరుగుతుంది అంటే, ఓకే జాగ్రత్తగా వినండి,
పీలో ఉన్న, సో పేరు చదవండి, లెఫ్ట్ అవుటర్ జాయిన్. సో సమ్ టేబుల్, సమ్ సెకండ్ టేబుల్, మధ్యలో ఆపరేషన్. లెఫ్ట్ అంటే ఏమవుతుంది, ఈ ఆపరేషన్ లెఫ్ట్ ఏంటి, ఇటుపక్క. సో ఫస్ట్ది. సో ఫస్ట్ టేబుల్ యొక్క ఎంట్రీస్ అన్నీ దీంట్లో ఉండాలి. ఓకే, క్లారిటీగా అర్థమైందా? దీంట్లో ఉన్న ఎంట్రీస్ అన్నీ దీంట్లో ఉండాలి. సో మీరు కళ్ళు మూసుకొని 1A 2C రాసేయచ్చు. ఇప్పుడు దీంట్లోంచి ఏం ఎంట్రీస్ వస్తాయన్నా అంటే, ఒకవేళ ఏదైతే ఈ రెండిటి, ఓకే, సో లెఫ్ట్ అవుట్ జాయిన్ యాక్చువల్గా ఒక కండిషన్ బేస్ చేసుకుని అప్లై చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి లెఫ్ట్ అవుట్ జాయిన్ A = C అనే కండిషన్ ఉన్నప్పుడు అప్లై చేసాం అనుకుందాం. సో అప్పుడు ఏ వాల్యూస్ ఇవి, ఐ మీన్ ఈ రెండు, సి వాల్యూస్ ఈ రెండు కదా. సో ఎప్పుడైతే ఈ రెండు మ్యాచ్ అవుతాయో అప్పుడే వాటి యొక్క ఎంట్రీ దీంట్లో వస్తుంది. సో ఐ మీన్ సో ఇది ఆటోమేటిక్గా ఉండాలి, చెప్పాను కదా. సో లెఫ్ట్ కాబట్టి ఇవి ఎంట్రీస్ ఆటోమేటిక్గా దీంట్లో ఉండాల్సిందే. బట్ నెక్స్ట్ ఎంట్రీస్, దీంట్లో ఎంట్రీస్ ఎప్పుడు ఎంటర్ చేస్తామంటే, సో ఏ ఫస్ట్ ఎంట్రీ, ఏ కరస్పాండింగ్ సిలో దాని సేమ్ వాల్యూ ఉంది 1తో ఉంది. సో ఇది 1B, ఏ = C కాబట్టి. నెక్స్ట్ 2కి కరస్పాండింగ్ దీంట్లో 2తో సిలో ఏమైనా వాల్యూ ఉందా, లేదు కాబట్టి దిస్ ఇస్ నల్, ఇది నల్. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, దీంతో మీకు ఇంకా బాధ అవుద్ది. P రైట్ అవుటర్ జాయిన్ Q అండ్ A = C అనుకుందాం. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇందాక లెఫ్ట్ కదా, ఇందాక లెఫ్ట్, ఇప్పుడు రైట్. 4 ఉంటాయి, ABCD. రైట్ అంటే ఇది కాబట్టి దీంట్లో అన్నీ ఉండాల్సిందే దీంట్లో. సో 1B 3D ఉండాల్సిందే. ఇప్పుడు AB నుంచి ఏం వస్తాయి అనేది డౌట్. సో C కరస్పాండింగ్ ఏలో ఎంట్రీ ఉండాలి, దీంట్లో ఉందా, ఉంది. సో 1A అనేది వచ్చేస్తుంది. బట్ 3 కరస్పాండింగ్ ఏలో ఎంట్రీ లేదు. సో దిస్ విల్ బి నల్, దిస్ విల్ బి నల్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఓకే, సో లెఫ్ట్ అవుటర్ జాయిన్ ఇది, రైట్ అవుటర్ జాయిన్ ఇది. సో ఇప్పుడు మీరే గెస్ చేయండి ఫుల్ అవుటర్ జాయిన్ ఏమవుతుందో. సో ఫుల్ అవుటర్ జాయిన్ ఏమవుతుంది అంటే, సో ఫుల్ అవుటర్ జాయిన్ మళ్ళీ సేమ్ కండిషన్, ఆ A = C కండిషనే. అప్పుడు ఏమవుతుంది అంటే, ఆబ్వియస్లీ 4 ఉంటాయి, ABCD. ఇప్పుడు ఫుల్, ఇందాక వరకు లెఫ్ట్ అన్నప్పుడు ఏలో ఉన్న ప్రతిదీ ఉండాలి, రైట్ అన్నప్పుడు బీలో ఉన్న ప్రతిదీ ఉండాలి. బట్ ఇప్పుడు ఫుల్, సో రెండిట్లో ఉన్న అన్నీ దీంట్లో ఉండాలి. ఓకే, కానీ ఎక్కడ తేడా వస్తుందంటే 1A ఉండాలి, 2C ఉండాలి. ఓకే, బట్ దీని కరస్పాండింగ్ వాల్యూస్ ఎప్పుడు వస్తాయి, ఎప్పుడైతే మ్యాచ్ అవుతాయో A = C. దీనికి మ్యాచ్ అయిపోయి దొరికేసింది 1B, దీనికి దొరకలేదు, సో నల్. దీంట్లో కూడా అన్నీ ఉండాలి కదా. ఇప్పుడు దీంట్లోవి అన్నీ వచ్చేసాయి, బట్ దీంట్లో ఫస్ట్ ఒకటే వచ్చింది. ఎప్పుడు, దీంతో మ్యాచ్ అయింది కాబట్టి, దీంతో ఇది మ్యాచ్ అయింది కాబట్టి A = C, దాని ఎంట్రీ వచ్చేసింది. బట్ దీంతో ఏది మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి నల్ వచ్చేసింది. సో ఈ రెండు కూడా మనకి ఫుల్ అవుటర్ జాయిన్లో వచ్చేసాయి. బట్ దీంట్లో ఫస్ట్ వచ్చింది యాజ్ అ పార్ట్ ఆఫ్ దిస్ వన్, బట్ సెకండ్ రాలేదు. సో సెకండ్లో ఎంట్రీ చేసేయండి, బట్ దిస్ విల్ బి నల్. ఎందుకు, దాని కరస్పాండింగ్ ఎంట్రీ లేదు కాబట్టి. సో రెండిట్లో ఉన్న అన్ని ఎంట్రీస్ దీంట్లో రావాలి. ఓకే, బట్ అవి ఎప్పుడు కరస్పాండింగ్తో మ్యాచ్ అవుతాయంటే, ఎప్పుడైతే ఆ కండిషన్ సాటిస్ఫై అవుతుందో, దీంట్లో ఏంటి A = C, అప్పుడు ఆ రెండు మ్యాచ్ అవుతాయి, లేకపోతే మిగతా నల్. దట్ ఈస్ ఫుల్ అవుటర్ జాయిన్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ అన్నా ఇంకేమున్నాయి అనుకుంటే, ఇంకొకటే ఉంది, దట్ ఈస్ ఇన్నర్ జాయిన్ ఒకటి ఉంది. ఓకే, సో అన్న ఇన్నర్ జాయిన్ అంటే ఏం చెప్పాను అంటే, సో ఇందాక మీరు న్యాచురల్ జాయిన్ తీసుకొచ్చినారు కదా. న్యాచురల్ జాయిన్లో ఏమైంది, రెండు యాట్రిబ్యూట్స్ టేబుల్ ఏలో టేబుల్ బీలో, ఆర్ ఇందాక మనం పీక్యూ తీసుకున్నాం కదా. సో టేబుల్ పీలో అండ్ టేబుల్ క్యూలో రెండు యాట్రిబ్యూట్స్ సేమ్ ఉన్నప్పుడు, దీంట్లో కామన్ యాట్రిబ్యూట్స్ ఉంటే అవి ఈక్వల్ అయినప్పుడు మనం సేమ్ ప్రింట్ చేస్తాం, దాంట్లో ఎంట్రీస్ ప్రింట్ చేస్తాం. బట్ ఇన్నర్ జాయిన్లో ఏంటంటే, ఆబ్వియస్లీ ఎలాగైతే అవుటర్ జాయిన్లో మనం కండిషన్ డిస్కస్ చేసామో రెండు యాట్రిబ్యూట్స్ది, అలా దీంట్లో మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ పీ ఇన్నర్ జాయిన్ క్యూ అన్నారు అనుకోండి. ఎప్పుడైతే ఈ రెండింటి మధ్యలో ఇప్పుడు ఇక్కడ కండిషన్ ఇస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ A = C ఇచ్చారు అనుకోండి. ఎప్పుడైతే A = C ఉందో అంటే ఈ యొక్క కేస్ ఇది మాత్రమే ప్రింట్ అవుతుంది. సో అవుట్పుట్ విల్ బి 1A 1B. సో దట్ విల్ బి ద అవుట్పుట్. ఓకే, ఇంకా దీంట్లోది కానీ అంటే ఇది కానీ రాదు, ఎందుకంటే 2 అనేది దీంట్లో లేదు, 3 అనేది దీంట్లో లేదు. సో దట్ ఈస్ వాట్ ఈస్
ఇన్నర్ జాయిన్. ఓకే, సో ఇవన్నమాట మేజర్గా ఉన్న జాయిన్స్ మనకి. అన్నీ చెప్పేశాను. మరి అన్న ఎస్క్యూఎల్ చెప్పండి అన్న, నువ్వు చెప్పింది జస్ట్ థియరిటికల్గా ఉంది. ఎస్క్యూఎల్ ఎట్లా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఏం లేదు, ఎక్కువ టెన్షన్ పడవలసిన అవసరం కూడా లేదు. చాలా సింపుల్. సెలెక్ట్ రాయాలి మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సిన ఏవైతే ఉంటాయో అట్రిబ్యూట్స్ అవి రాసుకోండి. నేను స్టార్ పెట్టేస్తాను అన్నీ కావాలని చెప్పి. దాని తర్వాత ఓకే, మీరు చేయాల్సింది ఏంటి అంటే ఫ్రమ్, ఇందాక పీ అవుటర్ జాయిన్ క్యూ అనుకున్నాం కదా, సో ఫ్రమ్ పీ ఓకే జాయిన్ అని చెప్పి ఏం చేస్తారు, ఆ టేబుల్ 2 ఏదైతే ఉందో అది పెడతారు. ఓకే, సో బేస్డ్ ఆన్ మీకు ఏ యాట్రిబ్యూట్ సేమ్ కావాలో ఓకే అప్పుడు ఏం చేస్తారంటే ఆన్ అనేది పెడతారు. సో ఇందాక పీ డాట్ ఏ మనకి క్యూ డాట్ సి, ఇది మన కండిషన్ ఇందాక. ఓకే, సో ఇక్కడ మీరు ఏదైతే జాయిన్ వాడుతుందో దాని పేరు రాస్తారు. ఇన్నర్ అయితే ఇన్నర్, అవుటర్ అయితే అవుటర్, ఫుల్ అవుటర్ అయితే ఫుల్ అవుటర్, ఐ మీన్ అవుటర్ అనేది లేదు, ఫుల్ అవుటర్, లెఫ్ట్ అయితే లెఫ్ట్, రైట్ అయితే రైట్. సో వాటి పేరు ఇక్కడ రాస్తారు. లెఫ్ట్ అవుటర్ జాయిన్, ఫుల్ అవుటర్ జాయిన్, రైట్ అవుటర్ జాయిన్, ఇన్నర్ జాయిన్, ఆ విధంగా. సో మన కండిషన్ ఏంటి ఇందాక ఏ ఇంకా సి కదా, సో ఏ సి ఉంటాయి. ఓకే, పీలోంచి దీని మీనింగ్ ఏంటి అంటే పీ డాట్ ఏ అంటే పీ నుంచి ఏ అట్రిబ్యూట్, క్యూ డాట్ సి అంటే క్యూ నుంచి సి అట్రిబ్యూట్, రెండు ఈక్వల్ ఉండాలి. ఓకే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ పీ. సో పీ ఏదైతే లెఫ్ట్ సైడ్ ఉందో అది ఫస్ట్ రాస్తారు, జాయిన్ క్యూ, అంతే కదా మనం చదువుతున్నాం కదా, పీ జాయిన్ క్యూ అని చదువుతున్నాం అంతే కదా. సో పీ జాయిన్ క్యూ, ఇదేమో కండిషన్. ఆన్ అనే ఈ యొక్క వర్డ్ వాడి, కీవర్డ్ వాడి రాస్తారు. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. చాలా 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 క్లియర్గా ఎక్స్ప్లెయిన్ ట్రై చేశాను గైస్. మీకు నిజంగా ఈ వీడియో నుంచి ఏదైనా సరే కొంచెమైనా హెల్ప్ అనేది దొరికింది అనుకుంటే లైక్ చేసేయండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. బికాజ్ మీకు హెల్ప్ అయింది అంటే వాళ్ళు కూడా మ్యాక్సిమం హెల్ప్ అవ్వచ్చు. సో అందువల్ల షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ టుడే. సో జై హింద్, జై భారత్.